కాంగ్రెస్ లోకి మరో నేత వెళ్లనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను మోత్కుపల్లి నరసింహులు కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై మోత్కుపల్లి డీకే శివకుమార్ తో చర్చించారు. బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు లేదని మోత్కుపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి మరో నేత వెళ్లనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను మోత్కుపల్లి నరసింహులు కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై మోత్కుపల్లి డీకే శివకుమార్ తో చర్చించారు. బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు లేదని మోత్కుపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి. బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు లేదని మోత్కుపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని మీరన్నట్లు మోత్కుపల్లి నరసింహులు గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరి అదే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పార్టీలో అయ్యారు. బీజేపీ పార్టీలో కేసీఆర్ పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఏదైతే మున్గోడు ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు లేదా దళిత బంధు అయితే దళిత బంధు అమలు చేస్తున్నారో ఆ స్కీమ్ కి రాష్ట్ర చైర్మన్ గా ఇస్తారు. అయితే రైతు బంధు సమన్వయ సమితి లాగానే దళిత బంధు సమన్వయ సమితి చైర్మన్ ఇస్తారు అనేసి కూడా ఎస్సీ కార్పొరేషన్ లాంటి పదవులు కానీ ఇదే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. మోత్కుపల్లి కూడా ఆశలు పెట్టుకున్నారు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా కేసీఆర్ తో ఆయన సన్నిహితంగా మెలిగినటువంటి మోత్కుపల్లి నరసింహులు సో కేసీఆర్ ఇట్లా హామీతోనే ఆయన మున్గోడు ఎన్నికల సందర్భంగా కూడా భారత రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో అయితే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటికి మొన్న సిట్టింగ్లకి స్థానాలు ఇచ్చాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్ట్ విషయంలో అటు కుర్ర సత్యనారాయణకు అదేవిధంగా దశరథ శ్రవణ్కి ఇచ్చారు. కానీ మోత్కుపల్లి నరసింహులకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా అయితే ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, అదే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి తుంగతుర్తి నియోజకవర్గం జాదర్ కిషోర్ కి కేటాయించడం. సో ఇవన్నీ పరిణామాలు కూడా సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దళిత బంధు కేసీఆర్ అమలు చేశాడు, ఒకవేళ నాది గ్యారంటీ అమలు చేయకపోతే నేను నల్గొండలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట మీద ఊరేసుకుంటాను అనేసి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన కూడా కేసీఆర్ ఒక దళిత నేతగా తనకు అన్యాయం చేశారు. దళితులు కూడా ఒకవేళ కేసీఆర్ ని కలవాలని నేను అదే మొన్నటికి మొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడిని కానీ అదేవిధంగా ఎన్టీఆర్ని కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డిని కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా కలిసేవాడిని. సో ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా నేను నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కలిసేటువంటి అవకాశం నాకు ఉండేది. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఒకవేళ ఒక దళితుడు ప్రగతి భవన్ లోకి వెళ్ళినా కానీ ఆయన గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దళిత వ్యతిరేకి అంటూ కూడా కేసీఆర్ మీద ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సందర్భంలో ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ నా తమ్ముళ్ళు లాంటి తెలుగుదేశం పార్టీలో మేము కలిసి పనిచేస్తాము. సో ఆయన రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిందంటూ కూడా అయితే మోత్కుపల్లి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో చేరికలకు సంబంధించి కోమటిరెడ్డిని సూచించిన వాళ్ళనే మేము జాయిన్ చేసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉంది. గతంలో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పచ్చగడ్డ వేస్తే బగ్గం అనేది. సో అయితే చేరికల విషయంలో నల్గొండ చేరికల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంప్రదించిన తర్వాతనే మేము చేర్చుకుంటామనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బద్ద శత్రువు అయినటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు. సో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. సో బీఆర్ఎస్ పార్టీలో ఆయన మళ్ళీ ఆయన చేరిక సందర్భంగా ఆయన వ్యతిరేకించాడు.
సో ఆయన చేరికను వ్యతిరేకించాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించాడు. అదేవిధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా వ్యతిరేకించడం జరిగింది. సో అధిష్టానం ఏదైతే డీకే శివకుమార్ కావచ్చు, ఇతర ఏఐసిసి పెద్దలు చెప్పడంతో సో అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి విషయంలో కొంత తగ్గారు భువనగిరిలో. సో భువనగిరిలో ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, కమ్మ అనిల్ కుమార్ రెడ్డిలో ఎవరికి అకామిడేట్ చేస్తారనేది కూడా కొంత అదే పార్టీలో చర్చ నడుస్తా ఉంది. అంతేకాకుండా మోత్పల్లి నరసింహులు ఇప్పుడు అయితే తుంగతుర్తి నియోజకవర్గం మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గతంలో ఆయన అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. సో అక్కడ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గతంలో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మోత్పల్లి విషయంలో అటు అద్దంకి దయాకర్కి మరే స్థానం కేటాయిస్తారా, లేకపోతే అద్దంకి దయాకర్కి ఇస్తారా? సో ఇద్దట్లో పోటీ అయితే తీవ్రంగా నెలకొన్నది. ఎందుకంటే సో ఆ తుంగతుర్తి సీటు విషయంలో కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో అద్దంకి దయాకర్కి ఫైనాన్స్ చేశారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. కాకపోతే ఒక నల్గొండలో జరిగినటువంటి మీటింగ్ లో అద్దంకి దయాకర్ కూడా సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చాలా పరుష పదజాలంతో, బూతు పదజాలంతో ఉంటే ఉండు పార్టీలో నుంచి వెళ్ళిపో అనే అర్థం వచ్చేలాగా సో పరుష పదజాలం ఉపయోగించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ మాట్లాడిన సందర్భంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో మోత్పల్లి నరసింహులకే సపోర్ట్ ఇస్తారా, మరే ఇతర నేతను తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇప్పిస్తారా, లేకపోతే ఇద్దరు అయితే ఈసారి అయితే అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వకుండా సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలిసింది. సో సారీ చెప్పాడు అద్దంకి దయాకర్. ఎందుకంటే అద్దంకి దయాకర్ కు కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, గతంలో అన్ని అండదండలు ఇచ్చారు. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ టికెట్ ఆశిస్తున్నారు. సో మోత్పల్లి రాకతో అక్కడైతే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అయితే టికెట్ విషయంలో రాజకీయంగా అయితే మోత్పల్లి, అదేవిధంగా ఇప్పుడు అద్దంకి దయాకర్ మధ్య ఎవరికి వస్తుంది అనేది కూడా అయితే ఒక ఇదైతే ఉన్నది. ఎందుకంటే అక్కడ బలంగా కనిపిస్తా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కి కొంత వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. అక్కడ అయితే ఇసుక మాఫియా కావచ్చు, అదేవిధంగా ఈ దళిత బంధు విషయంలో గ్యాదర్ కిషోర్ అయితే డబ్బులు తీసుకొని అయితే 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఈ దళిత బంధు ఇస్తున్నారని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో అక్కడైతే కొంత అయితే ఈయనకు వ్యతిరేక పవనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం గెలిచే సీటు కాంగ్రెస్ కి బలంగా ఉన్నది అనేటువంటి సీటు అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సర్వేలలో కూడా అదే తెలియదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సీటు విషయంలో ఏఐసిసి పెద్దలు ఏం చెప్తారు, మరి ఈయనకి మోత్పల్లి నరసింహులకి కేటాయిస్తారా, అద్దంకి దయాకర్కి ఇస్తారా, లేదా మరే ఇతర దళిత నేతను తీసుకొస్తారా? ఎందుకంటే మోత్పల్లి నరసింహులు సీనియర్, అక్కడ నుంచి చాలా వరకు ఆయనకు అందరికీ పరిచయాలు ఉన్నాయి. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రతిబంధకం ఏంటంటే చాలా వరకు నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి ఆయన పర్యటనలు చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఉండడం వల్ల ఆయన అడపదడప అక్కడికి వెళ్ళి ప్రజలతోటి టచ్ లో లేకపోయారు. కాకపోతే అదొక్కటే మైనస్ గా అనిపిస్తా ఉంది. కాకపోతే ఆయన ఖచ్చితంగా టికెట్ విషయంలో హామీ ఇచ్చిన తర్వాతనే అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు. సో ఈయన చేరికని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించకపోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి దయాకర్ చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసు నొచ్చుకుందని, సో ఈయనకే కోమటిరెడ్డి సపోర్ట్ చేసే అవకాశం ఉందనేసి కూడా తెలుస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ జగన్.